రామగుండం నగరపాలక సంస్థ అధికారులు అధికార పార్టీ నేతల ఓవర్ యాక్షన్ మితిమీరుతుంది. గోదావరి ఖనిలో కూల్చివేతల హద్దుమీరి ప్రజల ప్రాణాల మీదకు వచ్చిన సంఘటన ఉలిక్కి పడేలా చేసింది. అమాంతం మూడంతస్తుల భవనం జనం చూస్తుండగానే ఒక్కసారిగా భారీ శబ్దాలతో నేలమట్టం కాగా శిథిలాల కింద ప్రొక్నేల ఇరుక్కుపోయింది. వాహన డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. భవనం నేలమట్టం అవుతున్న క్రమంలో ప్రధాన రోడ్డుపై ఉన్న విద్యుత్ తీగలు స్తంభాలు తెగి కింద పడడంతో స్థానికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఒక పద్ధతి ప్రణాళిక భద్రత లేకుండా కూల్చివేతలకు ఒడిగొట్టడం నగర పాలక అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. గోదావరి ఖని మార్కండేయ కాలనీలో రోడ్ల అభివృద్ధి పేరుతో నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు మూడంతస్తుల భవనంను కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ మధ్య ప్రైవేట్ ప్రొక్లైనర్ వాహనంతో కూల్చివేయడం ప్రారంభించారు. సివిల్ కాంట్రాక్ట్ కు చెందిన ఆ భవనంను సదరు యాజమాని ముందు రోజు రాత్రి స్వచ్ఛందంగా తొలగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకుని కాంగ్రెస్ నాయకులు నగరపాలక అధికారులు ప్రొక్లైనర్ వాహనంతో అక్కడకు వచ్చి తామే కూల్చివేస్తామని రంగంలోకి దిగారు. ఇక ఇదిలా ఉండగా అంత పెద్ద భవనం కూల్చివేసే ముందు ఒక పద్ధతి ప్రణాళిక లేకుండా వ్యవహరించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనం కుప్పకూలే సమయంలో శిథిలాలు ఎగిరి వచ్చి ప్రజల మీద పడి ప్రాణ నష్టం జరిగితే బాధ్యులెవరని ప్రశ్నించారు. కూల్చివేతలపై ఉన్న శ్రద్ధ ముందు జాగ్రత్తపై ఎందుకు లేదని నిలదీశారు. మార్కండేయ కాలనీ ప్రధాన రహదారి కావడం, నిత్యం జనసంచారం ఉండడం, అక్కడే ప్రైవేట్ హాస్పిటల్ ఉండడం ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పద్ధతి ప్రణాళిక లేకుండా ఎవరో చెప్పారని పరుగున వచ్చి అధికారులు కూల్చివేత చేపట్టారు. కానీ ఊహించని విధంగా ఆ భవనం జనం చూస్తుండగా అమాంతం రోడ్డుపై పడింది. ఒకవేళ బండరాలు ఎగిరి పడి సమీపంలో ప్రజల మీద పడితే ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యులంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, గోదావరి ఖనిలో ఒక్కసారిగా చూస్తుండగానే మూడంతస్తుల భవనం కుప్పకూలింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిఖత్, ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన మనం ఒకటే చూడొచ్చు. ఎంతసేపు పాలన పక్కకు పెట్టి అభివృద్ధి పక్కన పెట్టి కూల్చివేతలు మాత్రమే ఒక వాళ్ళది ఇది ఒక ఎజెండాగా మాత్రమే కాంగ్రెస్ పరిపాలన కొనసాగుతుందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటువంటి విధంగా మనకు అటువంటి సంఘటనలు నిత్యం మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో కూడా గతంలో కూడా ఇటువంటి సంఘటనలు కూడా చూసాము. ఈ రోజు కూడా తాజాగా కూడా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి మార్కండేయ కాలనీలో ఒక మూడంతస్తుల భవనాన్ని అక్రమ కట్టడం అంటూ కూడా మున్సిపల్ అధికారులు కూల్చడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే కూల్చడం తప్పేమీ కాదు, అక్రమ నిర్మాణాన్ని కూల్చడం తప్పేమీ కాదు. కానీ ఆ కూల్చివేతలో భాగంగా కావాల్సినటువంటి చేయాల్సినటువంటి కూల్చివేతకు ఒక పద్ధతి, ఒక ప్రణాళిక ఉంటుంది. నిపుణుల కమిటీ అలా పర్యవేక్షణ సమక్షంలోనే కూల్చివేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ నిఖత్, ఇక్కడ జరిగింది ఏంటంటే కూడా ఒక మూడంతుల భవనాన్ని ఒక అక్రమంగా, అంటే ఒక ఎలాంటి కమిటీ లేకుండా, ఒక నిపుణుల సమక్షంలో లేకుండా కేవలం ఎవరో చెప్పారని ఏదో చేయాలని చెప్పి ఒక తాపత్రయంగా ఆ యొక్క కట్టడాన్ని మూడంతస్తుల భవనాన్ని అయితే కూల్చివేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఏంటంటే స్పష్టంగా రామగుండం మున్సిపల్ సంబంధించినటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 3 అంతస్తుల భవనాన్ని కూర్చాలంటే సమీపంలో ఉన్నటువంటి ఏ ఒక్క భవనానికి కానీ ఏ ఒక్క వ్యక్తికి కానీ ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అయితే మున్సిపల్ అధికారుల పైన ఉంటుంది, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పైన ఉంటుంది, వీళ్ళందరి పైన ఉంటుంది. జిల్లా యంత్రాంగం అంతా కూడా ఒక ప్రణాళిక పరంగా ఆదేశాల ప్రకారంగా జరగాల్సినటువంటి తంతులంతా కూడా ఒక కుట్రపూరితంగా ఒక కావాలని ఎవరో చెప్పారనే ఒక నేలమాటం చేయాలని ఒక ఏకైక అంశం, ఏకైక ధీమాగా వ్యక్తం చేసే ఇది ఒక కూల్చివేయడం జరిగింది. ఇందులో చూసినట్లయితే 3 అంతస్తుల భవనాన్ని కూల్చాలంటే పైనుండి దాన్ని తొలుచుకుంటూ రావడం జరుగుతుంది, కిందికి కూల్చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే 2 పొక్లేలను పెట్టడం జరిగింది. వాటి నుండి పైనుండి కాకుండా కింద ఉన్నటువంటి బేస్మెంట్ కు ఉన్నటువంటి పిల్లలను డైరెక్ట్ గా ఆ 2 పిల్లలనే కూల్చివేయడం జరిగింది. ఆ 2 పిల్లలను కూలగొట్టడం వలన ఆ 3 అంతస్తుల భవనం అంతా కూడా ఒక్కటేసారిగా ఏకంగా విత్ ఇన్ సెకండ్స్ లో కింద కూలడం జరిగింది. అంటే ఒక భారీ పెద్ద ఒక బాంబు, ఒక విస్ఫోటనం జరిగినటువంటి విధంగా ఆ 3 అంతస్తుల భవనం అయితే నేలకొరడం. అక్కడ ఉన్నటువంటి సమీప అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా వెంటనే భయాందోళనకు గురిచారు. ఒక పెద్ద ఎత్తున భారీ శబ్దం, దుమ్ము ధూళి, ఒక
ఒక భయానక వాతావరణం అయితే నెలకొంది. ఆ రెండు పుక్లేన్లు కూడా నాశనం అయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఇలాంటి ఒక 3 అంతస్తుల భవనాన్ని కూల్చివేయాలంటే ఒక ప్రణాళిక ఉంటుంది. ఇదంతా కాదు, అసలు దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు ఇంత హడావిడిగా కూల్చివేయాలి, అది కూడా ఒక రద్దీ ఉన్నటువంటి, అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి 50 డివిజన్లలో అదొక ప్రధానమైన మార్కండేయ కాలనీ, అంటే ఒక బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ లాంటి అంత పేరుగాంచినటువంటి ఒక మార్కండేయ కాలనీలో, అది కూడా సిగ్నల్ ఏరియాకి దగ్గర ఉన్నటువంటి అన్ని రకాలుగా దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి 3 అంతస్తుల భవనాన్ని కూల్చాలంటే అధికారులు ఏ విధంగా ప్రణాళిక చేయాలి, కానీ ఇక్కడ అవేమీ కనిపించలేదు. ఒకటేసారిగా 3 అంతస్తుల భవనం నేల కూలిపోయింది. అక్కడ ఉన్నటువంటి వైర్లు, ఆ విద్యుత్ వైర్లు, 3-4 స్తంభాలు, 2 పుక్లేన్లను కూడా ధ్వంసమయ్యాయి. కానీ ఎవరికైతే ఏ నష్టం జరగలేదు. కానీ ఒకవేళ జరిగి ఉంటే పోయిన ప్రాణాన్ని అయితే ఎవరు తీసుకురాలేనటువంటి పరిస్థితి. ఇంత నిర్లక్ష్యంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకు వ్యవహరించింది, అసలు దీని వెనుకున్నటువంటి కారణాలు ఏందనే కూడా ఒక ప్రస్తుతం అయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఒక పెద్ద చర్చగా జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధుల అలసత్వమా, లేకుంటే మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల అలసత్వమా, లేకుంటే జిల్లా కలెక్టర్ అలసత్వమా అనే విధంగా చర్చలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మొత్తానికైతే ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి ప్రక్రియ, ఇలాంటి చర్యలు అయితే ఇది ఒక విస్తృతం, అంటే ఇది ఎంత ఒక మంచికైతే కాదు, ఒక చెడుకే జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేటువంటి ఒక సంకేతం అయితే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది నిఖత్. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎవరు చూడలేదు. ఒక 3 అంతస్తుల భవనం కూల్చాలంటే ఆచితూచి దానికి సంబంధించిన ప్రణాళిక పరంగా నిపుణుల సమావేశంలో అందరు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా చేయాల్సిన ప్రక్రియను ఇంత నిర్లక్ష్యంగా, అది కూడా పగలు చేయాల్సిన పరిస్థితి ఏంది, దీని ఎన్నుకున్నటువంటి కారకులు ఎవరంతా కూడా ప్రస్తుతం అయితే రామగుండంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.